నమస్కారం గురుగారు. నమస్కారం వెంకట గారు. జాతకాలు చాలా మంది చెప్తుంటారు. చాలా మంది ఆస్ట్రాలజర్లు ఎలా అంటే మీకు బాగుంటది, బాలేని వాళ్ళకి ఇది చేసుకుంటే బాగుంటది అనే రకంగా చెప్తూ ఉంటారు. అసలు ప్రతి ఒక్కరు చెప్పే జాతకం ఒకటేనా? జాతకం అనేది అందరి కోసం ఆస్ట్రాలజీ ఒకే రకంగా రాయబడిందా? లేదంటే ఒక్కొక్క పంతులు గారికి ఒక్కొక్కలా రాయబడిందా? దీని గురించి మీరేం చెప్తారు సార్? ఎందుకు ఈ క్వశ్చన్ అడిగా అనే దానికి నేను మళ్ళీ సమాధానం చెప్తాను మీకు. జాతకం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. వరాహమిహిరుడు ఈ జ్యోతిష శాస్త్రానికి పితామహుడు. మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వరల్డ్లోనే రినౌండ్ వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ రాజమండ్రిలో. ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ కలకట్టాలో ఫారం చేసి ఆనాటి శకుంతలాదేవి వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ లాస్ట్ 10 years మా గురుగారి దగ్గరికి వచ్చేది. బెంగళూరు వెంకటరామన్ ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రన్ చేసేవారు, వాళ్ళు వచ్చేవారు. జ్యోతిష సదస్సులో మా గురువు గారు కండక్ట్ చేసేది రాజమండ్రిలో ఉమారామలింగ కళ్యాణ మండపంలో. మేమంతా అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి అరే రాయండి రా అంటే తీసేసి మా మధురకృష్ణ శాస్త్రి గారు మా గురువుగారు వాళ్ళ అబ్బాయిలు మేము రాసేసి వీళ్ళందరికీ తీసేసి ఇచ్చేవాళ్ళం. అలాంటి హేమాహేమీలనే చూసాం. వాళ్ళు ఎప్పుడు కూడా మొన్న ఈ మధ్యన చనిపోయిన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ హరినారాయణ గారని, ఆయన కూడా ఆస్ట్రాలజీలో బ్యాంక్ మేనేజర్ అండి, మంచి గొప్ప ఆస్ట్రాలజర్. ఆ ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీలో మెంబర్ అనమాట. సో ఇట్లాంటి పితామహులందరూ చనిపోయారు. ఇప్పుడున్న వాళ్ళంతా ఎవరికి అంత సత్తా లేదు, అంత ఇది లేదు. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రిడిక్షన్స్ చెప్తున్నారు. ఇప్పుడు బేసిక్ గా జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉందో అందరికి ఒకేలా రాయబడిందా, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కోలా రాయబడిందా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉండరు. ఆయనకు తెలియదు, ఈయనకి తెలుసు, ఈయనకి తెలియదు, ఆయనకు తెలుసు అని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు అనమాట. ఎందుకంటే వీళ్ళ గురువుల పేరు చెప్పరు. వీళ్ళకి గురువులు లేరు. వీళ్ళ స్వయం ప్రకటిత వీళ్ళకి వీళ్ళే ప్రకటించేసుకుని వచ్చేస్తారు మేమే జ్యోతిష పండితులు అని. వాడికి గురువు లేడు. గురు పరంపర చెప్తాడు. ఎవడైనా గురువు అంటే నా గురువు సో అండ్ సో. అందులో వీళ్ళ పొగడతలు చెప్పుకోరు, గురువు యొక్క ప్రతిభ చెప్తారు. మా గురువుగారు ఎంత గొప్పవారండి, మా గురువుగారు అంత గొప్పవారండి అంటాం. కానీ అసలు వీళ్ళ గురువుల పేర్లు ఎందుకు చెప్పారంటే గురువుల పేర్లు చెప్తే వాళ్ళకి ఎక్కడ పేరు వెళ్ళిపోద్దో, చచ్చిపోయిన వాళ్ళకి కూడా పేరు ఎక్కడ వెళ్ళిపోద్దో, వీళ్ళ పేరు ఎక్కడ పోద్దో, వీళ్ళని ప్రజలు ఎక్కడ అండర్ ఎస్టిమేట్ వేస్తారని చెప్పేసి వీళ్ళు అసలు వాళ్ళ పేర్లే వేస్తారు. వీళ్ళ పేరు వీళ్ళే చెప్పు. వీళ్ళకి నరేంద్ర మోడీకి పదవి ఇప్పించింది మేమే అని చెప్తారు ఒకడు. మొత్తం జాతకాలే. ఇటీవల కేసీఆర్ కూతురికి కవిత నా స్టూడెంట్. ఆమె విఎన్ఆర్ కాలేజ్ నుంచి మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. వాళ్ళంతా మేము కలిసి పెరిగాం. మేడం ఎంతో మందికి స్టూడెంట్స్ కి పంపిస్తే పాపం హెల్ప్ చేసి కేంద్రీయ విద్యాలయాలు సీట్లు ఎంపీ నిజామాబాద్ లో ఉన్నప్పటి నుంచి పాపం చేస్తా ఉంటారు వాళ్ళు. ఆవిడకి జాతపడి చెప్పాడు అంటాడు ఒకడు జరిగిందని. ఇలా అనమాట. ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకొని వాళ్ళు నన్ను పిలిచింది కవిత గారు, నాకు చేసేయమన్నారు, పార్టీ పెట్టేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకొకడు ఈ రకంగా అసలు ఒక ఏజ్ కానీ ఒక మాట్లాడుతుంటే ఆ ఏజ్ ఆ ఎక్స్పీరియన్స్ ఏం చూడరు. ఇప్పుడు మనం ఏదో ఛానల్ పిలుస్తారు. ఇప్పుడు నువ్వు రేషనల్గా అడుగుతావు అని నాకు తెలుసు. క్వశ్చన్స్ వెరీ డైరెక్ట్ అండ్ వెరీ జెన్యున్ క్వశ్చన్స్ వేస్తావు నువ్వు. మిగతా ఛానల్స్ అలా లేరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏమంటే ఛానల్లో లేదండి అంటే ఫోన్లే పాపం అని మనం ఇచ్చిన తర్వాత యూజ్ డెవలప్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక ఇది వచ్చిన తర్వాత మనకు కుదరకపోతే వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పంగా, అప్పుడు వేరే వాళ్ళని తయారు చేస్తారు. అసలు ఛానల్సే ఈ ఆస్ట్రాలజర్స్ ని రకరకాల ఫేక్ ఆస్ట్రాలజర్స్ నాకు తెలిసినటువంటి గాంధీ అనేటటువంటి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు, కంటెంట్ కావాలి కాబట్టి ఛానల్ వాళ్ళే ఫేక్ ఆస్ట్రాలజర్ చూపిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు. అంటే అన్ని ఛానల్స్ అన్ని మనం అనకూడదు. జెన్యున్ గా ఇప్పుడు మన ఛానల్ ఉంది, నువ్వు ఉన్నావు, కరెక్ట్ గా అడుగుతున్నావు, కరెక్ట్ గా చేస్తున్నావు. కొన్ని ఛానల్స్ ఎక్సెప్షన్ ఉంటాయి. కానీ నేను చెప్తాను ఎగ్జాంపుల్. గాంధీ అని ఒక అతను ఉన్నాడు. ఏం చెప్తాడంటే, ఇప్పుడు గురుగారు అంటాడు, ఇప్పుడు 3 లక్షల మంది చచ్చిపోయారు, మీ శత్రువు భార్య మిమ్మల్ని కామంతో చూస్తుందని టైటిల్స్ పెడతాడు, మమ్మల్ని తిడతారు జనం. ఏమంటే మీకు తెలియదా అండి టైటిల్స్ పెట్టేటప్పుడు అంటారు. చేతపళ్ళ వీడియో వాడికి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి యాడ్ వాళ్ళే వేస్తున్నారు. ఒకటే అన్నాడు అనమాట, సీనియర్స్ మీరు రాకపోతే కనుక నేను 60 మంది ఆస్ట్రాలజర్స్ అని తయారు చేస్తాను, 100 మందిని తయారు చేసే కెపాసిటీ నాకు ఉందని నా కళ్ళెదురుగా అరటిపళ్ళు అమ్మేవాడి దగ్గర అరటిపళ్ళు కొనడానికి వెళ్తే వాడు అబ్బా మీ చెయ్యి చాలా బాగుందండి అని అన్నాడు. నీకు జాతకం చెప్పడం వచ్చా అని వాడికి కండువ వేసేసి తీసుకొని జాతకం చెప్పించాడు. ఎంతో మంది కోయిదొరలు చెప్పట్లేదా? ఇదే అసలు పురోహితుడికి జ్యోతిష శాస్త్రానికి సంబంధం ఏంటి? పురోహితుడికి జ్యోతిష శాస్త్రం సంబంధం లేదు. వాడు గుళ్ళో గోత్రనామాలు చదవాలి, ఆ తీర్థం ఇవ్వాలి, చటకోపనం పెట్టాలి, అంతవరకే. ఒకానొక సమయంలో ఒకానొక కాలంలో రాజమండ్రిలో మధుర కృష్ణమూర్తి శాస్త్రి ఎంటైర్ రాజమండ్రి సిటీలో చల్లరామ గణపతి శాస్త్రి గారిని వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉండేవారు, చల్లా వాళ్ళు. అలాగే నేమాని వారు, అలాగే రేలింగి మా తణుకు మా అమ్మమ్మ గారు ఊర్లో. ఇంతే మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూసుకుంటే. ఇదేంటిది
ఇప్పుడు మనం ఎవరిని చూస్తే ఛానల్లో 60 మంది 100 మందిని తయారు చేస్తానని నిజంగానే తయారు చేసి చూపించాడు అతను. కండ వేసేస్తున్నారు. అసలు వాక్సిద్ధి లేదు వాళ్ళకి, ఉపాసన లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పేయడమే. అందువల్లనే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పేస్తారు. ఒకడు కుంభరాశి బాగుందంటే ఒకడు బాలేదంటాడు. ఇందులో ప్రజల తప్పు కూడా ఉంది. జ్యోతిష శాస్త్రం అనేది ఆసక్తిని కలిగించేటటువంటి అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ అంటాం. ఈ కోయిదొరల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి అందరూ వాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. నేను వాళ్ళే కాదు, ఇప్పుడు ఆస్ట్రాలజిస్ట్ గట్టిగా తంతే ఒక 20 మంది కూడా ఉండరు. వీళ్ళే అన్ని ఛానల్స్ లో తిరుగుతూ ఉంటారు. కుంభరాశి బాగుందని ఒకళ్ళంటే బాలేదని ఒకడు స్పెషాలిటీ. ఎవడో శాస్త్రం చెప్పింది చెప్పరు. శాస్త్రం ఎప్పుడు ఒకటే చెప్పుద్ది. వరాహమిహిరుడు ఒక రాజుగారి కుమారుడు పంది కోరతో చచ్చిపోతాడు అని ముందు ప్రెడిక్ట్ చేస్తే ఆ రాజుగారు తన కుమారుణ్ణి దాచేస్తాడు పైన భవనాల్లో, కోటలో. అయినా సరే ఏదో ఒక సందర్భంలో పంది కోరతో చచ్చిపోతే అప్పుడు మిహిరుడు, పంది వరాహం, అసలు పేరు మిహిరుడు, వరాహంతో చచ్చిపోయాడని చెప్పాడు కూడా. వరాహమిహిరుడని బిరుదిచ్చి సత్కరించారు. అంత గొప్పగా ఉన్న శాస్త్రాన్ని అందరికీ ఒకటే ఉంటుంది. సొంత ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చేస్తారు. ఎవరు అడుగుతాం? ఇప్పుడు రామచంద్ర ప్రభువునే రాముడు అయోధ్యలో పుట్టాడని మనకు తెలుసు, కృష్ణుడు మధురలో పుట్టాడని తెలుసు, అన్నీ ఉన్నాయి. రాముడు దేవుడు కాదంటాడు ఒకడు, కృష్ణుడు దేవుడు కాదంటాడు ఒకడు, కృష్ణుడు చచ్చిపోతే వారం రోజులు శవం కుళ్ళిపోయింది అంటాడు ఒకడు, రాముడు సరయూ నదిలో చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆత్మహత్య అంటారు ఒకళ్ళు. తర్వాత అసలు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలో చేస్తే అసలు రామాయణం అంతా బోగస్సు అంటాడు ఒకడు, భగవద్గీత రామాయణము భాగవతం అని జరగలేదు అంటాడు ఒకడేమో. మొన్న ఈ మధ్యన మందకృష్ణ మాదిగ డిబేట్కి వచ్చిన వాళ్ళేమో అందులో ఏమంటున్నారు, ఇవన్నీ ఎవరు రాశారు? ఆగమ శాస్త్రం అంటున్నారు, మనుషులు డ్రామాలే రాసేసుకున్నారు అంటున్నారు. ఇలాంటి ప్రేలాపనల వల్ల ఒక్క పండితుడు కూడా సరిగ్గా చెప్పట్లేదు. దీనివల్ల మనకి దేవుడి మీద నమ్మకం కూడా పోద్ది. అంటే మీ కమ్యూనిటీ లాంటిది ఉండదా సార్? అంటే ఇదంతా ఇష్టం వచ్చినట్టు అందరూ మాట్లాడేస్తున్నారు, ఎవరు ఎవరు కాదు, జనాలకి రేపు జనాల పరిస్థితి ఏంటి? జనాలు ఏంటంటే నిజమైన పండితుడిని నమ్మరు జనం, గొర్రె కషాయవాడిని నమ్ముద్దు కదా. ఆ విధంగా అప్పుడు మనల్ని అడిగారు అనుకో, మా గురుగారు ఇప్పుడు నన్ను మధురకృష్ణ శాస్త్రి గారిని, గురుగారు మా జాతకం ఎలా ఉంది అని అడిగాం అనుకోండి, మా చిన్నప్పుడు బాలేదురా అనేవాడు. ఎక్కువ మాట్లాడరు పండితులు, ఇదే గుర్తించాలి. విజ్ఞానం ఉన్న పండితులు ఎక్కువ ప్రగల్భాలు చెప్పుకోరు, బిల్డప్లు ఎవరు, బాలేదురా అంటారు. గురుగారు మరి గురు మహాదశ వస్తుంది అప్పుడండి, బాలేదురా. గురుగారు శని మహాదశ వస్తుంది, బాలేదురా. బాగుంటే బాగుందని చెప్పేవాళ్ళు, లేకపోలేదండి. మా గురుగారైన జగద్గురు భారతీ తీర్థ స్వాముల వారే ఆయన చెప్పేది వినేవారు. గోదావరి పుష్కరాలు ముహూర్తాలు పెడితే గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరూ వచ్చి రాజమండ్రిలో స్నానాలు చేసేవాళ్ళం మేము, ఏది శంకరమఠం ముందు గోదావరిలో. అలాంటి వాళ్ళు బాలేదురా అంటే మరి మేము ఎలా బతకాలని గురుగారు అనేవాళ్ళం. మా గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగాయి. ఈ వీళ్ళేంటి, వీళ్ళు సొంత ప్రలాపాలు అన్నమాట, అన్ని ప్రగల్భాలు. నేను వాడిని మార్చేశాను, నేను వీడిని సీఎం అని చేస్తాను, నేను ఈ హోమం చేసేస్తే సీఎం అయిపోతాడు. అదే రెమెడీల దగ్గరికి వచ్చేసరికి అదే రాజశ్యామల హోమం జగన్ చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు. ఒకళ్ళు ఓడిపోతే ఒకళ్ళు గెలిచారుగా, కేసీఆర్ చేశాడు. ఇదే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే ఇంకో వీడియో చేద్దాం అనుకున్నా. ఎలా అంటే ఇప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళు, పూజలు చేసేవారు ఎవరైతే పండితులు ఉన్నారో వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆస్ట్రాలజర్ వెళ్ళి పూజలు జాతకాలు అవన్నీ చేస్తారు. లైక్ ఏదైనా శని ఉన్నా సరే, లో ఉన్నా సరే దాన్ని స్ట్రాంగ్ చేయడం కోసం కొన్ని పూజలు చేస్తారు. ఆయన గెలవడం కోసం మీరే ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసి వస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పండితులు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే చెప్తారు. మరి గెలిస్తే ఇద్దరు గెలవాలి, ఓడిపోతే ఇద్దరు ఓడిపోవాలి. కానీ ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఎవరు నిజం, ఈయన? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, శని బాగోకపోతే స్ట్రాంగ్ చేసే శక్తి ఎవరికి లేదు. ఓకే, ఇవన్నీ రెమెడీస్ అనేవన్నీ బోగస్. బోగస్ ఎందుకు చెప్పాలి? వీళ్ళు బోగసే చెప్తారు, వాళ్ళ వృత్తి అది. ఇప్పుడు ఒక కమిషన్ ఏజెంట్ ఉంటాడు, కూరగాయల కమిషన్, నా కూరగాయలు ఫ్రెష్ అంటాడు. ఇది ఇండియాలోనే, అమెరికాకు మేమే పంపుతున్నాం, ఇవి జపాన్ లో పడిన వెరీ ఆర్గానిక్ అంటాడు. ఇది కూడా అంతే. కాబట్టి ప్రొఫెషనలిజం అనేటటువంటిది ఎప్పుడో పోయింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఓడిపోతావని దమ్ము ధైర్యం ఉన్నా వాడు చెప్పగలిగే దమ్ముంది ఎవరికైనా? జగన్ దగ్గరికి వెళ్ళి, జగన్ ఒక ఆస్ట్రాలజర్ని పిలిచాడు అనుకుందాం, చదివిస్తారు కదా పంచాంగ శ్రవణం. తెలుగుదేశంకి వెళ్ళి తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోద్దని చంద్రబాబు నాయుడు ముందు మొహమ్మద్ చెప్తాడా? చెప్పలేడు. అలాగే జగన్ నువ్వు ఓడిపోతావని చెప్పే దమ్ముందా? చెప్పలేడు. అలా వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళని అసలు పిలవరు. తప్పదు కాబట్టి తూతూ మంత్రం కింద ఏదో ఒకటి చేసేసి అంతే. వీళ్ళు ఏంటంటే అందరికంటే పెద్ద జ్యోతిష్కులు జగన్, చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకులే. వీళ్ళకే బాగా ఎక్కువ తెలుసు. అందుకనే దే డోంట్ అప్రోచ్ ఎనీ ఆస్ట్రాలజర్. వీళ్ళు అలా గొప్పలు చెప్పుకుంటారు, మమ్మల్ని చంద్రబాబు నాయుడు పిలిచాడు, మమ్మల్ని జగన్ పిలిచాడు అని. నో, ఇదంతా అబద్ధాలు.
నాకు తెలుసు, అటు చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా తెలుసు, అటు జగన్ గారు తెలుసు. సో యాజ్ అ ప్రొఫెసర్గా వాళ్ళ మా అనేకమైనటువంటి సంవత్సరాల కేసీఆర్ గారు ఇంటికే వెళ్తాం మేము, మా కేటీఆర్, మా కవిత, వీళ్ళందరినీ మేము చూస్తుంటాం. ఎవరు పిలవరు వీళ్ళు, ఏదో భక్తి కొద్దీ ఒక పూజారి చెప్పాడు, గౌరవం, పూజ చేయించుకుందాం, హోమం చేయించుకుందాం. కానీ వీళ్ళు అలా ఉండదుగా, బిల్డప్ బయటకు వచ్చి ఇంకా మేమే తయారు చేస్తాం కేసీఆర్ గారిని, మేమే తయారు చేస్తాం రేవంత్ రెడ్డి గారిని, ఇట్లా చెప్తారు. మా పూజ వల్లే అన్ని మా ఉల్లబజార్లే వచ్చేసి రాజశ్యామల హోమం చేయించుకుంటే మీరు కూడా ముఖ్యమంత్రి అయిపోతారు అనుకుంటే వాళ్ళు నమ్మరు. నిజంగా ఫూలిష్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో మామూలు జనం, వాళ్ళు నిజంగానే అయిపోవచ్చేమో అని చెప్పేసి వీళ్ళు దురాశ పరులో అశాస్త్రీయమైన అవైధిక పద్ధతుల్లో చెప్పేటటువంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అవడం వల్ల లాస్ట్కి వీళ్ళకి గుండు గీసిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది, అరే మనం తప్పు చేశామరా అని. కాబట్టి మీరు అన్నట్టుగా ఎవరు ఈ యొక్క జాతకాలను మార్చగలరు అంటే జగద్గురువులైన స్వామి వివేకానందుడు మారుస్తాడు, రామకృష్ణ పరమహంస మారుస్తాడు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు అంటాం ఆయన్ని, అలాగే పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, ఆ తర్వాత ఈ యొక్క ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, ఇలాంటి సద్గురువుల యొక్క ఆశీస్సులతో మార్చేస్తారు జాతకాన్ని. అందుకని పూజలు చేసేస్తూ నువ్వేమో పేదవాళ్ళకి ఏం చెయ్యవు, బీరువాల్లో దాచేసుకుంటావు డబ్బులు బంగారం, నీ అన్ని పేదవాళ్ళకి రూపాయి ఇవ్వవు, వికలాంగులకు రూపాయి ఇవ్వవు, సాధువులకు ఇవ్వవు, ఎగ్గొట్టేస్తావు. జ్యోతిష్యం చెప్తే డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు, ఇప్పుడు మోసగాళ్ళకే ఇస్తారు. అందరూ మామూలుగా ఉన్నవాళ్ళు, మొహోటంగా వెళ్ళిన వాళ్ళంతా అడుక్కోవడమే. కాబట్టి నిజాయితీగా ఉన్న జ్యోతిష్కులంతా అడుక్కోవడమే ఫ్రీగా. వాళ్ళ ఆఫర్లు ఇస్తారు మనకి, మాకు పని అయిపోతే కనుక మాకు లాటరీ తగిలితే కోట్లు ఇస్తాం, అట్లా అనమాట. సో ఇవన్నీ కూడా అశాస్త్రీయమైన పద్ధతులు, నాయన అబద్ధాలు చెప్తారు వీళ్ళంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.